భీష్ముడు ఎలా పుట్టాడు? హస్తినాపురం అనే రాజ్యంలో ఒక కింగ్ ఉండేవారు. ఎవరు? శంతనుడు. అతను ఒకరోజు వేటకి వెళ్ళి వస్తుంటే గంగా నది దగ్గర రిలాక్స్ అవుతూ ఉంటే గంగాదేవిని చూస్తారు. అప్పుడు అతను ఇంప్రెస్ అయిపోతాడు. అతను ఇంప్రెస్ అయిపోయాక గంగాదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏమని, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ గంగాదేవి కండిషన్ పెడుతుంది, నేనేం చేసినా నన్నేం క్వశ్చన్ చేయొద్దు, క్వశ్చన్ చేస్తే నెక్స్ట్ సెకండ్ నేను వెళ్ళిపోతా అంటది. అప్పుడు శంతనుడు ఆ కండిషన్కి ఓకే చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత గంగాదేవి 7 బిడ్డల్ని కని నదిలో పడేసింది. ఆమెను ప్రశ్నిస్తే ఎక్కడ విడిచి వెళ్ళిపోతుందో అని శాంతనుడు అడ్డుకోలేదు. కానీ 8వ బిడ్డను కూడా పడేస్తుందేమో అని శంతనుడు భయపడుతూ ఉంటాడు. అప్పుడు శంతనుడు వచ్చి ఆ గంగాదేవిని ఆపుతాడు. ఈ బిడ్డను కూడా నువ్వు పడేస్తే ఇంకెట్లా అంటే అప్పుడు గంగాదేవి నువ్వు నన్ను నా మాట ప్రశ్నించావు కదా, ఇప్పుడే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అంటది. బిడ్డను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే శాంతన్ని కూడా వదిలేస్తుంది. ఆ తీసుకెళ్ళిపోయిన బిడ్డ పేరేంటి? భీష్ముడు. ఇదక్క భీష్ముడి జననం. దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నేను, ఓకేనా? భీష్ముడి తల్లి పేరేంటి? గంగాదేవి. గంగాదేవి శాంతనుడికి ఏం కండిషన్ పెట్టింది పెళ్లి చేసుకోవడానికి? తను ఏం చేసినా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే తను వెళ్ళిపోతా అని చెప్పి కండిషన్ పెడుతుంది. మీరు కూడా విన్నారు కదా, కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు చెప్పండి. భీష్ముడి ఫాదర్ పేరేంటి? గంగాదేవికి భీష్ముడు ఎన్నో సంతానం? మీరు కూడా నాలాగా మహాభారతం స్టోరీస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఆడండి లిపి.గేమ్.